రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు గెలవాలని, రాష్ట్రం బాగుండాలని పొత్తు పెట్టుకున్నామన్నారు. జగన్కు అహంకారం నెత్తికెక్కిందని, శాశ్వతంగా రాష్ట్రంలో తానే సీఎం అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, నామమాత్రం సంక్షేమమే అన్నారు. రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చేసి అక్కడి నుంచి పాలన సాగిస్తున్న దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు. ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు, వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు. మొత్తం అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. తమిళ్లో అవునా కాదా అని అడుగుతున్నా. ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది. శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నామమాత్రం సంక్షేమం. కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి, ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక, ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. పేదల పక్షాన జగన్, పెత్తందారుల పక్షాన చంద్రబాబు ఉన్నారని మంత్రి జోగి రమేష్ దుయ్యబట్టారు. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఎన్టీఆర్ కష్టపడి పార్టీని నిర్మిస్తే చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారన్నారు. చంద్రబాబును ప్రజలు కుప్పంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చేతులు ఎత్తి నమస్కారం చెప్తాను ఎన్ఆర్ఐకి. చంద్రబాబు నమ్మకం మునిగిపోతారు. గ్రామాల్లో కూడా ఈ పాటికే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తా ఉంది, ఎవరైనా కానీ ప్రలోభ పెడితే కేసులు పెడతాం, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దొంగోట్లు వేయాలని చూస్తే కేసులు పెడతాం, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ప్రజల్ని రెచ్చగొడితే కేసులు పెడతాం. ఎన్ఆర్ఐని ఎలక్షన్ కమిషన్ కూడా అదే విధంగా హైదరాబాద్ వచ్చి అక్కడ ఓటేసి వచ్చి మరి ఎక్కడ ఓటేయాలనుకుంటే తిరిగిపోతారు చేసే. ఎన్ఆర్ఐ మింగులు, గాడిద గుడ్డు మింగులు అభిమానం ఉంటే ఓటేసుకో, అంతేగాని ఎక్కడికి వచ్చి అమెరికా నుంచి చేయడానికి, హైదరాబాద్ నుంచి చేయడానికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలా, చంద్రబాబు నాయుడికి సంతం రాకాలా, ఏంది మీకు ఇవ్వాలా ఈ రోజున? అంతేగాని మాకేం కులాలంటే మాకేమి ఇది లేదే. ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి కులం, అన్ని కులాలు, అమ్మవారి దగ్గర నుంచి, వైశాఖ దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, వెలన దొరల దగ్గర అందరూ ఒక్క కులం కాదురా బాబు, అందరూ లబ్ధి పొందుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి చేతులు ఎత్తి నమస్కారం చెప్తాను. అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 చూపించారని, ఎంపీ ఎన్నికలు రాగానే మోసం పార్ట్ 2 పేరుతో ఓటు అడగటానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలు రాగానే 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని మరో మోసానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఒకసారి మోసపోతే అది నాయకుల తప్పవుతుందని, రెండోసారి కూడా మోసపోతే అది ప్రజలది తప్పవుతుందన్నారు. రెండోసారి మోసపోదామా అని ప్రశ్నించారు. అన్నా రుణమాఫీ కాలేదన్నా ఇంకా నడుస్తా ఉన్నాడు. వాస్తవం ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? నేను గెలిచిన మరుసటి రోజే డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, 2 లక్షల రుణమాఫీ నేను చేసేస్తా. ఇప్పుడు ఎవరన్నా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే పరుగున బ్యాంకుకు పోండి, 2 లక్షల రుణం వెంటనే తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడా లేదా? మళ్ళా మోసగాడు కొత్త మోసం మొదలు పెట్టినాడు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినాడు, పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ 2. ఏంది పార్ట్ 2? ఆగస్టు 15 ఎత్తురాడు. రైతు బంధే చక్కగా ఏనోడు 40,000 కోట్ల రుణమాఫీ 15 ఆగస్టు నాడు చేస్తాడంటే నమ్మనికి మనమేమన్నా పిచ్చోళ్ళమా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ శశాంకకు అందించారు. నామినేషన్ కార్యక్రమంలో సబితా ఇందిరారెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణలో నామినేషన్ ముగింపునకు సమయం దగ్గర పడుతున్న కాంగ్రెస్లో టికెట్ పంచాయతీ కొలికి రాకపోవడానికి కారణం ఏంటి? ఖమ్మం అభ్యర్థి ప్రకటనపై హైదరాబాద్ హైకమాండ్ చేతులెత్తేసిందా? బెంగళూరు వేదికగా జరుగుతున్న మంతనాలేంటి? ఇకనైనా టికెట్ పోరుకు ఎండ్ పడుతుందా? పార్లమెంటు బరిలో నిలిచేదెవరు? తప్పుకునే నాయకుడెవరు? పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా, ప్రత్యర్థి పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నా, నామినేషన్ ముగింపునకు గడువు దగ్గర పడుతున్నా కాంగ్రెస్ లో అభ్యర్థుల ప్రకటన ఇప్పటికీ పూర్తి కాలేదు. పెండింగ్ లో ఉన్న హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ప్రకటనపై తెలంగాణ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. ఇక ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించిన పార్లమెంట్ నియోజకవర్గాలలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించి సుడిగాలి పర్యటనలతో నామినేషన్ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపు కోసం అభ్యర్థులతో పాటు సీనియర్ నేతలు దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాల్లో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరిని సముదాయించలేక, ఎవరి మాట వినే పరిస్థితి లేక టీపీసీసీ చేతులెత్తేసింది. మరోవైపు ఖమ్మం సీటు కోసం మంత్రులిద్దరూ పోటీ పడుతున్నారు. ఎవరికెవరూ తగ్గడం లేదు. ఈ విషయంలో వేలు పెడితే ఇబ్బందులు తప్పవని, మొదటికే మోసం వస్తుందని భావించిన సీఎం రేవంత్ తాను జోక్యం చేసుకోలేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరింది. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య పోటీ నెలకొంది. తమ కుటుంబ సభ్యులకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇరు నేతలు. పొంగులేటి ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డికే సీటు కావాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తూ ఉండగా, భట్టి తన భార్య నందినికైనా లేదంటే రాయల నాగేశ్వరరావుకైనా సీటు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వద్దకు ఖమ్మం సీటు పంచాయతీ వెళ్లింది. ఖర్గే సమక్షంలో బెంగళూరు వేదికగా ఖమ్మం పాలిటిక్స్ మీద మంతనాలు జరుగుతున్నాయి. ఇక ఖమ్మంలో రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థిని బరిలో దింపితే, కరీంనగర్ లో క్వైట్ ఆపోజిట్ లేదా ఇతర సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే, మరొకటి వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలన్న ఆలోచనలో ఉంది. మరోవైపు కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ కోసం వెలిచాల రాజేందర్ రావు, ప్రవీణ్ రెడ్డిలు ప్రధానంగా పోటీ పడుతూ ఉండగా, టికెట్ ఇవ్వకుండానే వెలిచాల నామినేషన్ వేసి ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే ఆయన నామినేషన్ వేయడం సంచలనంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా పలువురు జిల్లా నేతలతో కలిసి ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఇదంతా జరిగిందా, లేదంటే పార్టీలో ఏదన్నా ముసలం కొనసాగుతోందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే హైదరాబాద్ పార్లమెంట్ కి హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు సమీరుల్లా ఖాన్ పేరు వినిపిస్తోంది. ఓవైపు ఎన్నికల జాతర జోరుగా కొనసాగుతున్న వేళ ఇప్పటికీ కాంగ్రెస్ పెండింగ్ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ల మధ్య క్యాడర్ అయోమయంలో పడింది. మొత్తం మీద ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారు, పై చేయి ఎవరిదవుతుంది, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ మసీదులపై దాడులు చేస్తూ ముస్లింలను టెర్రరిస్టులుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తోందన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కడియం శ్రీహరి కోరారు. ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడను అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడని అన్నారు వెనిగండ్ల రాము. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. గుడివాడ ప్రజల తరపున ఎన్డీఏ బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు తెలిపారు. అశేషంగా తరలివచ్చిన గుడివాడ ప్రజానీకానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. గుడివాడ ప్రజల చైతన్యం ఏంటో ఈరోజు ప్రపంచానికి తెలిసిందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక నమ్మి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచారంటూ విమర్శించారు. పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే పొజిషన్కి నామినేషన్ వేశాను. ఈరోజు అశేషంగా తరలి వచ్చిన నా గుడివాడ ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. మన విజయం ఈ ప్రస్తుతం ఉన్న గుడివాడ
పాత గుడివాడ కింద అయిపోతుంది. కొత్త గుడివాడ నిర్మించాల్సిన అవసరం వచ్చేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సరైన నేలకు అన్నిటిలో తీసుకొచ్చి గుడివాడ ప్రజల అభివృద్ధిని నేను చూపిస్తానని చెప్పి అందరికీ ప్రమాణం చేస్తాను. ఎన్డీఏ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అమలాపురం ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. పి గన్నవరం కూటమి అభ్యర్థి జనసేన నాయకుడు గిడ్డి సత్యనారాయణ, ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్పై దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. నిందితుడి కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. నిందితుడి తరపు న్యాయవాది సలీం కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.